ఆఫీస్ ఓపెన్ చేసుకుని అన్ని రెడీ చేసుకుని డబ్బుల కోసం తిరుగుతుంటే డబ్బులు ఇట్లా వారం అంటాడు, నెల అంటాడు, 10 రోజులు అంటాడు, తిప్పుతూ అన్నాడు. సో నేనేమో రోజు ఫోన్ చేయటం, లేదంటే 2-3 రోజులు ఒకసారి వెళ్తాం, లేదు 10 రోజులు వస్తుంది, వారంలో వస్తాయని చెప్తా ఒక 9 నెలలు చేసి నేను ఆఫీస్కి రెంట్ కడుతున్నాను, సైట్లు చూస్తున్నాను, వాళ్ళకి అడ్వాన్స్ కట్టాలంటే ఉన్న డబ్బులు ఇడిపించుకుంటాను. ఇది ఇస్తారు కదా ప్లాన్ చేసి ఇవ్వట్లేదు. ఇప్పుడు చాలా సఫర్ అయ్యాను. నేను ఇచ్చిన ప్రూఫ్లు కూడా లేవు, అంతా క్యాష్ ఇచ్చాను. ఈ రోజు తిరిగి రాలి డబ్బులు. మనిషి ఎక్కడున్నాడో తెలియదు. నేనేం ఆలోచించానంటే తన కోసం తిరుగుతూ ఉండేవాడిని. సార్ నైట్ కూడా మా మిస్సెస్ ఒకటే ఉంటుందని చెప్పేసి కార్లు ఎక్కించుకుని ఇద్దరం కలిసి వెళ్ళాం. నేను ఉండేది మేదీపట్నం, అక్కడ షాప్ ఉన్నాడు, వాడు ఉండేవాడు కాదు, మళ్ళీ తిరిగి వచ్చేవాడు. ఇంకా తిరిగి ఇసుకొచ్చింది ఒకసారి. ఇంకా లాభలేదని చెప్పేసి వేరే మార్గంలో ట్రై చేస్తే వాడు ఎస్కేప్ అయ్యిండు, దొరకలేక. నేను ఒకటే అనుకున్నా, వాడి కోసం తిరుగుతా ఉంటే టైం వేస్ట్ అవుతుంది. అప్పటికే 2-3 నెలలు తిరుగుతాం. సో మనం అందులో ఒక 30 lakhs వేరే వాళ్ళకి కూడా ఉన్నాయి, వాళ్ళు మంత్లీ కట్టాలి. మరి అదొకటి మన ఖర్చులు, మన మెయింటెనెన్స్లు, ఆఫీస్ రెంట్లు, చాలా స్ట్రగుల్ అయ్యేప్పుడు. స్ట్రగుల్ అయినా కానీ నేను ధైర్యాన్ని కోల్పోలే. ఎందుకంటే నేను చెప్పాను కదా, నమ్మకాన్ని కోల్పోలే.